హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావని దివికాంత్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నానండి. అదేవిధంగా మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇంకా అయితే మేము ఎక్కడికి వెళ్తున్నాము ట్రైన్లో అనేసి అంటే తిరుపతి అండ్ అరుణాచలం అనేసి హైదరాబాద్ నుంచి ఈ ప్రయాణం జరిగింది. మీరు అనుకోవచ్చు హైదరాబాద్ నుంచి చాలా దూరం కదా అనేసి. ఎందుకంటే మేము నియర్లీ ఒక 1 మంత్ తక్కువ 1 ఇయర్ అవుతుంది అనమాట. అసలు మాకు ట్రిప్స్ అనేవి ఈ ఇయర్లో మేము ఎక్కడికి వెళ్ళలేదు. ఇంకా అంటే నేను దివికాంత్ని ఇంట్లో పని రోజు ఇదే డైలీ రొటీన్ అవుతుంది. అదేవిధంగా మా హస్బెండ్ కూడా అంత బిజీ లైఫ్లో కూడా ఎక్కడికి వెళ్ళలేదన్నమాట. సో ఇప్పుడు మేము ఈ ట్రిప్లో మేమేం చేసాము, మేము ఎక్కడికి వెళ్ళాము అనే విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అదేవిధంగా ఇంకా వచ్చేసి ఇక హైదరాబాద్ మేము మార్నింగ్ 6కి ఎక్కాము ట్రైను. దిగేసరికి త్వరగా తీసుకొచ్చింది, 10:15కే తీసుకొచ్చింది మార్నింగ్ అనమాట. ఆ తర్వాత ఆటోలో ఇంకా కూకట్పల్లి వెళ్ళేసరికి 11:30 or 12 అయినట్టుంది. ఇంకా అక్కడికి వెళ్ళగానే మా ఆడపడుచు ఫుడ్ ప్రిపేర్ చేసింది అన్నట్టు. నేనైతే చెయ్యనేమో, ఫుడ్ బయటేనేమో అనుకున్నాను. బగారా రైస్ అండ్ పన్నీర్ కర్రీ చేసింది. సో తినేసేసి ఇంకా 1:30 ఆ టైంలో ఇలా హైదరాబాద్లో కొన్ని ప్లేసెస్ చూడడానికి వెళ్ళాము. ట్యాంక్ బండ్ సైడ్ ఏదైనా పార్క్ చూద్దాం అన్నట్టుగా వెళ్ళాము. ఇక్కడ చూస్తున్నట్లయితే మీరు పెద్ద స్టాచ్యూ ఆఫ్ అంబేద్కర్ అనమాట. ఇంకా అదేవిధంగా ఇలా ట్యాంక్ బండ్ చుట్టూ ఒక రౌండ్ వేయడం జరిగింది. మన లెసన్స్లో ఉంటాయి కదండి, ట్యాంక్ బండ్ చుట్టూ పలువురు కవులు, రాజకీయ నేతలు, గొప్ప వ్యక్తుల విగ్రహాలు ఉన్నాయని అలా చూస్తూ ఉన్నాం అనమాట. ఇది మీకు తెలుసు కదా, మన కేసీఆర్ గారు ఇది తన 5 ఏళ్ల పాలనలో కట్టించినటువంటి అసెంబ్లీ అండి. అదేవిధంగా ఇంకా అయితే చాలా బాగా కట్టారండి అది. ఇంకా వచ్చేసి ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలలో ఇక ఈ విజయ డైరీ అనేది చుట్టుపక్కల చాలా చాలా ఉన్నాయండి. ఒక బాదం పాలు అయితే తాగడం జరిగింది అందరం. అండ్ నేనైతే కూలింగ్ లేని బాదం పాలు తాగాను. ఎందుకంటే కూలింగ్ ఉన్న బాదం పాలు ఒక సెన్సేషన్ లాగా అనిపిస్తుంది. అందుకని చాలా కూలింగ్ ఉన్నాయి గడ్డల్లాగా, అందుకని నేను తాగలేదన్నమాట. ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ చాలా పావురాలు అయితే ఉన్నాయండి. పావురాలు ఫస్ట్ టైం నాకు తెలియదు అనమాట ఎలాంటి ఫుడ్ తింటాయనేది. ఇక్కడ ఎవరో పులిహార తెచ్చి వేశారనమాట. ఆ పులిహార కూడా పావురాలు తింటున్నాయి. అయ్యో, పావురాలు పులిహార కూడా తింటాయా అనేసి ఆశ్చర్యానికి లోనయ్యాను అనమాట. ఎందుకంటే నేను కొత్త కాబట్టి తెలిసిన వాళ్ళకైతే ఇది ఫన్నీగా ఉంటుంది. ఇదే నేను చెప్పిన పావురాలు ఇవేనా అనమాట. అన్నం తింటున్నాయి, అదేవిధంగా మన బియ్యం కూడా తింటున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ఏంటంటే ఆ పావురాలకి అలా మేత వేసేసినప్పుడు గుమిగూడతాయి కదండి, వాటిని లేపుతున్నారనమాట. లేపినప్పుడు అయితే చాలా బాగుంటున్నాయి, చూసారా? ఈ ఫ్లై అవుతున్నప్పుడు చాలా బాగున్నాయి అనమాట. ఇంకొచ్చేసి ఇది స్నో వరల్డ్ వ్లాగ్ అనమాట. స్నో వరల్డ్ చూసాము. తను మాకు మా ఆడపడుచు చెప్పినట్టుగా మిమ్మల్ని ఏదో ఒక స్నో వరల్డ్కి తీసుకువెళ్తానని చెప్పింది. అంటే ఎవరి మనీ వాళ్ళయ్యానండి. ఇంకొచ్చేసేసి ఇదే మన ఫస్ట్ అనమాట స్నోలో ఎక్స్పీరియన్స్. దివ్యకాంత్ ఎప్పటి నుంచి అడుగుతున్నాడో, అందుకని దివ్యకాంత్ చాలా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. మీకు ఎవరైనా కార్టూన్స్ చూస్తే అలా పడుకొని చేస్తారనమాట చాలా కార్టూన్స్. ఇంకా అదేవిధంగా మంచు ఇది నాకు తెలిసి చెన్నైలో కన్నా చాలా పెద్దది అని చెప్పారు. వీళ్ళు ప్రీవియస్గా చెన్నైలో ఉన్నారనమాట. చెన్నైలో కంటే కూడా చాలా పెద్దగా ఉంది ఇది అని అన్నారు స్నో వరల్డ్. సో ఇంకా అయితే చూడండి, అక్కడ మేమనే కాదు చాలామంది ఎంజాయ్ చేస్తారు. ఇది ఎక్కడ అంటే లొకేషన్ ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం ప్రసాద్ ఐమాక్స్ ఏదో ఉంది కదా, అక్కడ ట్యాంక్ బండ్ దగ్గర అనమాట. నాకు తెలిసి ఇదే ఫస్ట్ స్నో వరల్డ్ ఇన్ హైదరాబాద్ సిటీ అని చెప్పేసారు.
అక్కడ వస్తున్నట్లయితే మీకు గొట్టం నుంచి స్నో పడుతుంది కదా, అది చాలా స్పెషల్ అన్నట్టు. అది ఏంటంటే స్నో ఫ్లేక్స్ అని, స్నో స్ట్రాంగ్ కానీ, స్నో వర్షం ఎలా పడుతుందో ఆ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ చేసింది. ఇంకా అదేవిధంగా చాలా అంటే చాలా బాగుంది కదా. చెప్పాలంటే నేను ఫస్ట్ అయినా నాకన్నా ఎక్కువ ఎంజాయ్ చేసింది మాత్రం మా ఆడబిడ్డ అనమాట. ఇదిగో ఈమె పేరే అనమాట జాహ్నవి గోనెమడతల. అండ్ అదేవిధంగా వీళ్ళది ఏ ఊరు అంటే రాజమండ్రి అన్నట్టు. అతను వాళ్ళ హస్బెండ్ అండి. అదేవిధంగా చాలా చిన్నపిల్ల అయిపోయిందనమాట. నేను ఆఫ్టర్ దట్ అన్నాను, నువ్వు వాళ్ళ పాప అన్నమాట, నువ్వు మాకన్నా చాలా బాగా ఎంజాయ్ చేసావు. మేము ఫస్ట్ టైం అన్నా మాకు అంత అన్నట్లేదు, కానీ ఆల్రెడీ తను మనాలిలో వెళ్ళిందండి. మనాలిలో స్నోని ఎక్స్పీరియన్స్ చేసింది. ఇక్కడైతే దివ్యకాంత్ అండ్ ఆద్విక ఇలా ఆడుకుంటున్నారు. వాడైతే మా దివ్యకాంత్ ఇది తిరుగుతూ ఉంది కదా, దీన్ని రంగులు రాటడం వల్లే ఇది 2 or 3 times ఎక్కి ఆడుకున్నాడు. నేను వీడియో తీశాను. కొన్ని క్లిప్స్ అయితే క్యాప్చర్ చేయలేకపోయాను అనమాట. ఏమో కొన్ని తీశాను. స్నో వచ్చేసి ఆ ఫోన్ మీద పడిపోవటం. నేనైతే ఎందుకు ఫోన్ తెచ్చుకున్నాను బాబు, ఫోన్ అంతా వెట్ అయిపోతుంది స్నో పడిపోయి. సో ఎందుకంటే వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకైతే నేను కూడా పర్లేదు, నాకు ఇదేమి పెద్ద ఎక్స్పీరియన్స్ అనిపించాల, నార్మల్గా ఉంది. ఆ చలి కనుక ఇక తట్టుకోలేమే అనిపిస్తే ఖచ్చితంగా వెళ్ళాలనిపిస్తూ ఉంది. గ్లౌస్ తీసి మీరు కనుక బయట పెట్టారంటే ఇంకేం లేదండి, షివరింగ్ అనమాట. ఇప్పుడు నేను అలా వేశాను కదా, కాసేపటికి నాకు తిమ్ముర్లు ఎక్కిపోయినాయి అనమాట. వెంటనే తీసేసి గ్లౌస్ వేసుకోవడం జరిగింది. ఇవి ఆ ప్యాకేజెస్లోనే వస్తాయి అన్నమాట మనం పే చేసినప్పుడు. దీంట్లో ఒక 4 కలిపి ఒకటిగా ఉందండి. అంటే ఒక ప్యాకేజ్గా మనము 4 థీమ్స్ని తీసుకోవచ్చు అనమాట. రెయిన్ పార్క్ అండ్ గ్లాసెస్, తర్వాత ఇది అనమాట చెప్పింది. ప్యాకేజ్లో ఒకటి గ్లాసెస్, మీరు ఎటు వెళ్ళినా ఒకేలా ఉంటుంది. మీ చదువుకుంటాం కదా, ఎవరైతే ప్రతిబింబాలు అంటారు, 4 వైపుల నుంచి లేదా 6 వైపుల నుంచి లేదా 8 వైపుల నుంచి మీరు ఒకేలా కనిపిస్తారు అన్నట్టు. కానీ దీన్ని మాత్రం మీరు ఎవరు హెల్ప్ లేకుండా వెళ్ళాలంటే చాలా టైం మాత్రమే పడుతుంది. ఎందుకు చేతికి గ్లౌజులు వేసుకున్నాను అంటే, చేతికి గ్లౌజులు, ఆ మిర్రర్స్ ఉన్నాయి కదా, అవి మెయింటైన్ చేయాలి. మనము నార్మల్ చేతులతో వెళ్ళి టచ్ చేస్తే అన్ని మరకలు అవన్నీ అవుతాయి. వాళ్ళు మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం. అందుకనే గ్లౌజులు ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా అదేవిధంగా మీరు అనుకోవచ్చు, గ్లౌజులు లేకుండా అక్కడ మనము అద్దాలని టచ్ చేయొచ్చా అంటే చేయలేమనే చెప్పాలి. ఎందుకు అంటే అక్కడ పనిచేసే పర్సన్స్ కంపల్సరీ మనతోనే ఉంటారు. మనం ఏం చేస్తుంది ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కానీ ఇది ఒక ఫన్నీ అన్నమాట. నార్మల్గా కంటే ఇదొక స్పెషల్గా ఉందని చెప్పాలి. కానీ ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.